హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పల్లీలు, కొబ్బరి ఇవేమీ లేకుండా చాలా సింపుల్గా ఒక చట్నీ రెసిపీని చూద్దాము. ఈ చట్నీ ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ చట్నీ కోసమని కడాయిలో కొద్దిగా నూనె వేసుకోండి. నూనె కాస్త వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ పప్పుల్ని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి వేగిన తర్వాత మీ కారానికి తగ్గట్లు ఎండుమిరపకాయలని వేసుకోండి. నేనైతే 4 ఎండుమిరపకాయలని వేసుకున్నాను. అలాగే కొద్దిగా చింతపండు వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువ వేసుకోకండి, కొద్దిగా వేస్తే సరిపోతుంది. అలాగే పొట్టు తీసిన 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇవి చక్కగా ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి 3 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమాటాలు మరీ రెడ్గా ఉన్నాయి వేసుకోకండి. ఇలా కొంచెం దూరగా ఉన్న టమాటాలని తీసుకొని వేసుకున్నారంటే చట్నీ చాలా బాగుంటుంది. టమాటాని మూత పెట్టి మగ్గించుకోండి. టమాటాని ఉడికించేటప్పుడే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకుంటున్నాను. సాల్ట్ని వేసి ఒకసారి చక్కగా కలిపేసుకోండి. టమాటాని లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. టమాటా చూసారా, మగ్గిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసేసి ఈ టమాటా మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. టమాటాని ఉడికించేటప్పుడే సాల్ట్ని వేసానండి, అందుకని ఇప్పుడేం వేయడం లేదు. తర్వాత ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. మీరు కావాలంటే చట్నీని ఇలానే సర్వ్ చేసుకోవచ్చు, కానీ తాలింపు పెట్టుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ తాలింపు కోసమని కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. తాలింపు వేగిన తర్వాత ఈ తాలింపుని చట్నీలో వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ చట్నీ ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుందండి. చూసారు కదా, పల్లీలు కానీ కొబ్బరి కానీ ఇవేమీ లేకుండా చాలా టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.